దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి వ్రాయబడినటువంటి మాటలు చదువుతున్నాను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడా, మహామరుడా, ప్రేమల తండ్రి, దయగలమా యేసయ్యా, మీ కొందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాను. మా ప్రియుల ద్వారా తండ్రి, సాక్షుల ద్వారా మీరు మహిమ పొందారు. మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీ మాటలు వినాలని ఆశతో కనిపెడుతున్నటువంటి పిల్లలతో, నాతో, మా అందరికీ మీరు మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగల మనస్సు అర్థం చేసుకుని వాక్యానుసారం నడుచుకుంటూ మీరు కృప చూపిస్తూ మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని, ఒక హెచ్చరికను మనం చదువుకున్నాం. ఏమని మాటలు రాయబడ్డాయి? ఆయన చేట, ఆయన చేట. చేట అంటే తెలుసుగా? తెలుసా? తెలియదు అన్న వాళ్ళు చేయకండి. చేట తెలియదు అంటే ఇంకా వాళ్ళు అంటే విదేశాల నుంచి ఇప్పుడే టక్కున ఓడిపడటం లేదు. అంటే వాళ్ళకి తెలియదుగా ఈ చేపల గురించి. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో వ్రాయబడినటువంటి ఈ మాటలు, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఎవరు ఈ మాటలు చెప్పారు? ఎప్పుడు ఈ మాటలు చెప్పబడ్డాయి? ఎందుకు ఈ మాటలు చెప్పబడ్డాయని మనము ఆ పై వచనాల్లో మనము ధ్యానం చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి ఏమిటారు, 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. చిన్నపిల్లలు చాలా శ్రద్ధగా మాట్లాడిస్తూ ఉన్నారు. పెద్దోళ్ళే ఏందో. ఏమండి? హల్లెలూయా. ఎవరా వ్యక్తి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయునొకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. దేవునికి స్తోత్రం. చెప్పడం గట్టిగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి 600 సంవత్సరాలకు ముందే ప్రవచన రీతిగా ప్రకటింపబడ్డాడు. మనకు ఒక శిశువు పుట్టును, అతని భుజముల మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని అతను ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినది యెషయా గ్రంథంలో మనము ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం. దానికి ముందుగానే మార్గము సరళము చేసేటువంటి ఒక కేక అరణ్యములో మనకు వినబడుతుంది అని యెషయా భక్తుడు రాసినటువంటి ఆ స్వరం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని, ఒకని సరళము చేయుడని అరణ్యములో కేక వేయు వారి యొక్క శబ్దము. ఆ శబ్దమే ఇతడు. ఎవరతడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చు యోహానుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మధ్య కొన్ని నెలలు మాత్రమే వ్యత్యాసం. ఏమండి? కొన్ని నెలలు మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందు యోహాను భక్తుడు పుట్టాడు. అతని ద్వారా మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మం ఇచ్చు కార్యక్రమం అక్కడ ప్రారంభమైంది. హల్లెలూయా. మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని. మారు మనస్సు పొందుడి. దేవునికి స్తోత్రం. మనస్సు మార్చుకోవడం. ఎందుకు ఈ మనస్సు మార్చుకోవడం గురించి వ్రాయబడిందని మనము తలంచు
వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటల నుంచి మనం కొన్ని చదువుతాం చూడండి. ఈ యోహాను ఒంటె వస్త్రమును, ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు, అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది తీరముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. మరియు పరిసయ్యులలోను సదుకాయులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీరు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అయితే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను భక్తుల గురించినటువంటి క్లుప్త సందేశము ఈ యొక్క 12 వచనాల్లో మనకి చాలా స్పష్టంగా కనబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందు ఆ యొక్క యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలందరూ, ఆ గలిలయ తీరమందు ఉన్నటువంటి వారందరూ ఆ యోర్దాను నదిలో యోహాను భక్తుని ద్వారా బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు వారిలో కూడా చాలా మంది అటు ఇటుగా ఉండేవారు వచ్చారు. వారిలో కొంతమంది పేర్లు కూడా రాశారు అక్కడ. శాస్త్రులు, సద్దుకయ్యులు. వీరు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆ బాప్తిస్మం ఇస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా బాప్తిస్మం పొందుతామని వచ్చి అక్కడ నిలబడ్డారు. అటువంటి వారిని చూసి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఈ యోహాను భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా వెనక వచ్చువాడు శక్తిమంతుడు, నా వెనక వచ్చువాడు బలవంతుడు, నేను ఆయన చెప్పులు మోయుటకైనను నేను యోగ్యుడను కాను. అటువంటి శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు. నేనైతే నేలలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇచ్చును అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఒక సాక్ష్యాన్ని ఆ భక్తుడు ప్రకటిస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆ శక్తివంతుని చేతిలో ఏమున్నది? చేట ఉన్నది. చేట మనం దేనికి ఉపయోగిస్తాము? ఏమండి? బియ్యం చెరగడానికి. దానికంటే ముందు ధాన్యము చెరగడానికి అంటే బాగుంటుంది. ధాన్యం అంటే అన్ని వస్తాయి, బియ్యం అంటే ఒకటే వస్తుంది కదా. ధాన్యము చెరగడానికి. చెరగడం దేనికి? ఏందో అది నాకు అర్థం కాదు. పుట్టుపోయేదానికి. మంచి నిదానం చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనము ఆ చాట్లో ఏం చేస్తాము? బియ్యాన్ని పోస్తాము. ఆ యొక్క స్త్రీ ఇల్లాలు ఏం చేస్తుందంటే ఆ యొక్క ధాన్యాన్ని దాంట్లో పోసి శ్రద్ధగా కూర్చొని వెతుకుతూ ఉంటుంది కదా. దాంట్లో ఉన్న రాళ్ళు, వేస్ట్, లేదా చెక్క ముక్కలు, ఇలాంటి వ్యర్థ పదార్థాలు దాంట్లో ఉంటే వాటన్నిటిని తీసి బయట పారవేసి శుద్ధమైనటువంటి ఆ ఆహార పదార్థాన్ని మరలా ఒక గిన్నెలో పోసుకొని శుభ్రంగా కడిగి ఆహార పదార్థాన్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఈయన చేతిలో ఉన్నటువంటి చాట దేనికి సంబంధించినట్టే అని మనం ఆలోచన చేస్తే, అది కళ్ళములో ఉన్నటువంటి ధాన్యాన్ని తూర్పు ఆరబెట్టేది. మీరు ఎంతమందికి పొలం చేసిన అనుభవం ఉంది? ఉందా? చాలా మంది సొంత పొలం లేకపోయినా పనికి వెళ్ళి పని చేసిన అనుభవాలు ఉంటాయి అంటే. నూర్పిళ్ళు అంటారు కదా మన ప్రాంతంలో, కుప్ప నూర్పిళ్ళు. ఇప్పుడు కుప్ప నూర్పిళ్ళు ఏమన్నాయండి, మెషిన్ వస్తుంది అంట, మొత్తం
ఆ ఆ కై మొత్తం తిరుగుతుంది, పొలం మొత్తం తిరుగుతుంది, ఆ ధాన్యం తీసుకొచ్చి ఆ దగ్గర పోస్తుంది కదా. కానీ నేను గుంటూరులో ఉన్నప్పుడు మా పాస్టర్ గారికి 3 ఎకరాల పొలం ఉండింది. ఆ పొలంలో సంఘస్థులందరూ కలిసి ఈ ఆడవాళ్ళు పోయేసి నాట్లేసి వచ్చారు. ఒకే ఒక సంవత్సరం నేను పోయాను, ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. ఆ సంవత్సరం నేను వెళ్ళాను. అన్ని అక్కడ ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి ఆ యొక్క కోసిన ఆ వరి అంతటి ఆరబెట్టారు, వాటన్నింటినీ కట్టలు కట్టారు. ఆ కట్టలన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద పట్ట పరిచి ఆ పట్ట మీద వీటన్నింటిని వేయడం జరిగింది. ఒక ట్రాక్టర్ వచ్చింది, చుట్టూ మొత్తం అంతా తిరిగింది. ఆ తర్వాత మా పాస్టర్ గారు, మా పాస్టమ్మ గారు ఒక కర్ర లాంటి దాన్ని, ఎత్తైన దాన్ని అక్కడ పెట్టారు. తీసి వాటితోటి ధాన్యం అంతా దొల్లగొట్టారు. ఇవన్నీ నాకు తెలియదుగా, ఈ పని చేయమని కూడా వాళ్ళు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే బరువుగా ఆ యొక్క ధాన్యపు బస్తాలను బండి మీదకి ఎత్తడానికి, ఈ ధాన్యపు ఈ వాటన్నింటినీ తీసుకొచ్చి పట్ట మీద వేయడానికి యవనస్తులు కావాలి కాబట్టి మమ్మల్ని కొంతమందిని తీసుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అలా వెళ్ళాను అక్కడికి. సాయంత్రం సుమారుగా 1 గంటకంతా అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ ధాన్యం అంతా తూర్పారబడతా ఉన్నారు. తూర్పారబడుతూ ఉంటే వాళ్ళు ఎత్తి పోస్తా ఉన్నారు. పాస్టర్ గారు నేను కూడా వచ్చి పోస్తానండి అంటే, అయ్యా నువ్వు పోస్తే ధాన్యము పొట్టు వేరు కాదు. ఎందుకనంటే అది ఎలా పోయాలో వారికి తెలుసు కాబట్టి మేము చేస్తాం, నువ్వు చూస్తుండు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక గాలికి ఆ చాటను ఎత్తి వాళ్ళ ధాన్యాన్ని పోస్తూ ఉంటే మంచి గింజలేమో ఒక దగ్గర పడతా ఉన్నాయి, తాలు గింజలేమో దాని తర్వాత పడతా ఉన్నాయి. దుమ్మంతా వెళ్ళిపోతా ఉంది, ధూళంతా వెళ్ళిపోతా ఉంది. మంచి ధాన్యపు గింజలు మాత్రము ఆయన కాళ్ళ దగ్గర పడతా ఉన్నాయి. అట్లా ఆ యొక్క కళ్ళంలో ఉన్నటువంటి ధాన్యం అంతా వారు తూర్పారు పట్టారు. 1-2 సార్లు తూర్పారు పట్టారు. మంచి ధాన్యాన్ని మూటలు కట్టి దాన్ని ట్రాక్టర్ మీద వేసాం. 3 ఎకరాల మీద సుమారుగా అప్పుడు 42 బస్తాలు దాకా పడినాయి. ఒక్కొక్క ఎకరాకి 42 బస్తాలు దాకా పడినాయి. 2-3 ట్రాక్టర్లకు ఎత్తుకొని రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక ట్రాక్టర్ తీసుకొని పోయారు. కానీ తర్వాత అంటే అక్కడ కొంచెం వేరే ఆలోచన, నేను పోయేసరికి చూసుకోలేదు కదా, సరిగా పంట వచ్చి ఉండదని పాస్టర్ గారు అనుకున్నాడు. అది దేవుని మహాకృప, అది విస్తారంగా పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా తూర్పారబెట్టాడు, చాటతో తూర్పారబెట్టాడు అనమాట. ఇక్కడ వాయినటువంటి మాటలు ఏమిటి? ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేసి. హల్లెలూయా. రైతుకి కావాల్సింది ఏంటి? శ్రేష్టమైన ధాన్యమును భద్రపరుచుకుంటాడు, ధాన్యమును పొట్టులో పోసుకుంటాడు, పొట్టును తీసుకెళ్ళి వెళ్ళి ఆరని అగ్ని చేత కాల్చివేస్తాడు. ఈ సందర్భంలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? చేట ఏంటి, ఈ కళ్ళం ఏంటి, ఈ శుభ్రపరచడం ఏంటి, కొట్లో పోయడం ఏంటి, మిగిలిన దాన్ని పగలబెట్టడం, కాల్చివేయడం. ఇది సంఘముల గురించి, సంఘములోని విశ్వాసుల గురించి వ్రాయబడినటువంటి కొన్ని శ్రేష్టమైన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘమా, ఇందాక పాస్టర్ గారు చాలా భావోద్వేగంతో కొన్ని విషయాలు మాట్లాడింది. ఏమని మాట్లాడింది? సంఘస్థులు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, వాళ్ళు అలా మాటలు చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని మనతోటి ఒక చక్కని సందేశాన్ని వినిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథం 1వ కీర్తన చదవండి.
నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండురు. నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు దారి తీయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉండకూడదు మనము? ఎక్కడ ఉండకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. రెండవది పాపుల మార్గమున నిలవక. మూడవది అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోడక. నీకేం పని వాళ్ళతోటి? నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే మా బంధువులు కదండి, మా రక్త సంబంధికులు, మా ఏరు విడిచిన వారు, మా తోక విడిచిన వారు అని చెప్పి వాళ్ళతోటి మనం వాటేసుకుంటే వాళ్ళు ఎట్లాంటి ఏం చేస్తారు? ఎందుకంటే వారికి సత్య ప్రత్యక్షత లేదు కాబట్టి మనం ఎక్కడ ఉండాలా? దేవుడి దగ్గర ఉండాలి. మేము మీకు చెప్పేదేంటి? మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎవరితోటి మీ మాటకు మంచి? ఏమండి, నీకు చెడు జరుగుతుంది అని నీకు తెలియకుండా వెళ్తున్నావా? ఒక రోజంటే విన్నావు, మరలా వెళ్ళి కూర్చున్నావంటే వాళ్ళు చెప్పేటువంటి ఆ మాటలు ఈ మాటల కంటే చాలా తీయగా ఉన్నాయి నీకు. దేవుడు ఏమని చెప్పాడు? అయ్యా, మీకు అన్ని వృక్ష ఫలములు నేను ఇచ్చా, తినండి, సేద్యం చేసుకోండి, చక్కగా ఫలించండి, అభివృద్ధి చెంది. అదిగో అక్కడ కనబడుతున్నటువంటి ఆ చెట్టు పనులు మాత్రం నేను తినద్దు అంటే ఈ మాటలు వారికి ఎలా ఉన్నాయి? ఇన్ని జన్మలో ఆ ఒక్కడు తింటే తప్పు వచ్చిందా? సాతానుడు ఏం చేశాడు? ఎంత చక్కగా మోసపరిచాడు అవని. ఎందుకు మోసపరిచాడమ్మా? ఆమె ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు నీకు. నీ పని ఏంటి? నీ యజమానుడితో కలిసి నువ్వు ఉండాలి. నీ యజమానుడు ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలి. నీ యజమానుడు చేసే పని నువ్వు చేయాలి. నీ యజమానుడు మాట్లాడే మాట నువ్వు మాట్లాడాలి. నీకేం పని ఒంటరిగా పొలంలో? సాతానుడు దొరికే ఒంటరిగా. సాతానుడు మాయ మాటలు చెప్పాడు. తినవద్దన్న పండు తిన్నావు. తిన్న తర్వాత ఏం చేసావు? నేను ఒక్కదాన్నేనా? ఆ పండు కరెక్ట్ కాదుగా అడుగుంటే కొన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని తీసుకొచ్చి మరి తినబెట్టి. నీడేమన్నాడు? క్షమించాలి. ఈయనేమన్నాడు? నువ్వు ఇచ్చావుగా, నేను ఒంటరిగా ఉండడం మంచిది కాదని, నాకు ఒక సాటి సహాయం కావాలని నువ్వు ఇచ్చిన ఆ స్త్రీయే ఈ పండు నాకు ఇచ్చింది తినమని. అపహాసకులు కూర్చున్న చోటలో కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు చూచుడు చోటలో కూర్చుండక. అక్కడ ఏమంటున్నాడు? ఇంకొక మాట ఉంది అక్కడ. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక. ఏ మార్గంలో? పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని మాటలు వింటూ ఇంట్లో ఉంటే ఏమన్నా వద్దన్నాడా? ఏమండి, దేవునికి ప్రార్థన చేసుకుంటూ పాట నేర్చుకుంటూ దేవుని ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరు వద్దన్నారా? దొరద చెవులు. ఆ మాట వినకపోతే దొరద. ఎంత దొరదంటే ఏదో పొగలెట్టేది తెలియాల. అలాంటి దొరద వచ్చేస్తుంది. ఈ దొరద చెవులు కలిగిన వాళ్ళే తొందరగా పడిపోయేది. ఏమండి, తొందరగా జారిపోయేది వాళ్ళే. జాగ్రత్త. మనం ఉండే స్థలము ఒకటి ఉంది. దేవుని చేపలో పడితే చేపలో ఉండాలి. నువ్వు చేపలో ఉంటే ఎక్కడ ఉంటావు? కొట్లో ఉంటావు. అంటే భద్రపరచబడతావు. శ్రేష్టమైన స్థలంలో ఉంటావు. నీ యజమానుడిని తృప్తిపరిచే స్థితిలో ఉంటావు. నీ యజమాని ఆకలి తీర్చే స్థితిలో ఉంటావు. హల్లెలూయా. నీ యజమానుడు నిన్ను బట్టి ఆనందించే స్థితిలో ఉంటావు. హల్లెలూయా. మన ఇంట్లోకి
బాగా కష్టకాలంలో బాగా ఇబ్బంది కలిగినటువంటి సమయంలో ఒక కట్ట బియ్యం ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత అది ఇప్పి నువ్వు దాచిపెట్టుకుంటావు కదా, ఆ బియ్యపు డ్రమ్ములు పోసిన తర్వాత ఎన్నిసార్లు చూసుకుంటావో? ఒక 10-15 రోజులు దిగులే లేదు. ఒక 15 రోజుల దాకా నాకు ఏ విధమైనటువంటి కష్టం లేదు. చాలు సమృద్ధిగా నా గాలి నిండా ధాన్యం ఉంది, తృప్తి పడతాం కదా. నాకు చూస్తున్నాను నిజమేనా కదా? తృప్తి ఉంటుందా లేదా? మళ్ళీ వండి పెట్టలేక అని అనుకుంటారా? ఏమండి, అమ్మ ఇన్ని తీసుకొచ్చి పోసాడు, ఇవన్నీ నేను ఎప్పుడు వండిపోయాను అనుకునేవాడు. ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటుందా? పని దొంగలు. హల్లెలూయా. ఇంట్లో ఎన్నున్నా సరే నాకు కొట్టుకుపోయి తీసుకురా, ప్యాకెట్ తీసుకురా, ఒక పొట్ల తీసుకురా. హల్లెలూయా. ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడదు. ఎక్కడికి బయట తిండి కలవాడిపోయి ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు వాళ్ళకి తృప్తి ఏముంటది కదా. దేవుడి దగ్గర చాట ఉందంట. ఏంటిది? తూర్పు అరబట్టే చాట, చెరిగే చాట కాదు. చెరిగే చాట అయితే ఊరగట్ట అంటూ ఉంటాం. ఏమండి, నొప్పి తగలదో, ఏమండి, ఏ విధమైన బాధ లేదు, కావలసిన వాటి వారికి తీసుకొని మిగతా మళ్ళీ తీసి ఈ చాట తర్వాత వద్దామే అని చెప్పి మళ్ళీ ధాన్యంలో పోసేస్తాం కదా. నోకలతో కలిసి ఉన్న పొట్టుని కదా. మా అమ్మ మా చిన్న వయసులో జరగడం చూసేది. మా పాస్టర్ గారి గంట చేరడం చేస్తున్నారు. ఏమంటే హల్లెలూయా. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆ చాటలో ఉంటే కొట్టులో ఉంటాం, ధాన్యాగారంలో ఉంటాం, యజమానులు తృప్తి పరిచే విధంగా ఉంటాం, నీ దేవుడిని మహిమపరిచే విధంగా నిన్ను మహిమపరుస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వు ఎట్లా ఉన్నావు? గాలికి చెదరగొట్టే పొట్టులాగుంటే మాత్రము నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? ఆరని అగ్నిలోకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇదే మాటలు లోకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నాయి. ఒకసారి ఆ మాటలు కూడా చదువుదాం. దేవుని చిత్తమైతే ఈ మాట మీద మరికొన్ని రోజులు మనము ధ్యానం చేసుకుందాం. చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరితో కూడా చెప్తున్నాడు. ఏమని? మీరు ఎలా ఉండాలా? గోధుమల వలె ఉండాలా. ఏ గోధుమలు? శ్రేష్టమైన గోధుమలు. హల్లెలూయా. శ్రేష్టమైన గోధుమలుగా మనం ఉండాలి. ఏంటండి గోధుమలు కావాలంటారా? ప్రపంచం మొత్తం ఎక్కువగా సాగు చేయబడేది గోధుమ. ఆ తర్వాత స్థానము వరి, ఆ తర్వాత చెరకు. ఇట్లా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఎక్కువగా సాగు చేయబడేటువంటిది గోధుమలు. ఇదంతా అరబ్ కంట్రీస్కి సంబంధించినటువంటి విషయంగా ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి చరిత్ర కాబట్టి వాళ్ళు ఎక్కువగా గోధుమలు వాడతారు. కాబట్టి మనకి గోధుమల గురించి ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అది సంగతి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. 1వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నా హస్తము నీ మీద పెట్టి క్షారము చేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నా హస్తము నీ మీద పెట్టి, నా హస్తము నీ మీద పెట్టి క్షారము చేసి నీ మస్టును నిర్మూలము చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడంట? మస్టు తొలగించేస్తాడంట. హల్లెలూయా. అంతే కదా. మస్ట్ అంటే ఏంటి? దుమ్ము, ధూళి, వ్యర్థ పదార్థం.
పనికి మారింది అనమాట. అందుకే దాన్ని ఏం చేస్తాడంట, మస్టుని తుడిచి వేస్తాడనమాట. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి ధాన్యములు తూర్పారబట్టి ధాన్యములు కొట్లో మూసి దాన్ని అంతా ఏం చేస్తాను అన్నాడు, కాల్చి వేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నా చేతికి నా హస్తము నీ మీద పెట్టి క్షారము చేసి, అంటే తలంటి నీ మస్టును శుభ్రం చేస్తాను అన్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడరా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాడు, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగిన వాడు, ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి శ్రేష్టమైన మంచి గోధుమలు కావాలి, తాలు గింజలు అవసరం లేదు. ఏమండి, ఆయనకు పొట్టు అవసరం లేదు, ఆయనకు పొట్టుతో పనిలే. ఆయనకు అవసరమైనవి శ్రేష్టమైనటువంటి గోధుమలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో మొదటి అధ్యాయం మనం చదివాం కదా, అక్కడ తాలు గింజలు ఎవరు? గాలికి చెదరగొట్టు పొట్టేవారు దుష్టులు. ఏమైపోతారంట, గాలికి చెదరగొట్టిన పొట్టు వలే అయిపోతారంట. గాలి పెట్టగానే ఏమైపోతారు, కంటికి కనపడకుండా వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఈ గాలి కనపడకుండా కొట్టుకుపోయే వాళ్ళు ఏ జాబితాలోకి వస్తున్నారు? దుష్టుల జాబితాలోకి వస్తున్నారు. విశ్వాసమైన నీవు దుష్టుని వలె గాలికి చెదరగొట్టిన పొట్టు వలె ఎందుకు మారిపోతున్నావు? నువ్వు ఉండకూడని స్థలంలో, కూర్చుండకూడని స్థలంలో, నువ్వు నివసించకూడని స్థలంలో నువ్వు నివసిస్తూ నీ దేవునికి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉండని వెళ్తున్నావు. కాబట్టి నేను ఆ పొట్టు వలె చెదరగొట్టేస్తాను. నీతిమంతుల సభలో నువ్వు నిలవు, యథార్థవంతుల సభలో నీవు ఉండవు. ఎందుకంటే నువ్వు తాలు గింజవి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథము, హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాంతకాలపు మంచు వలెనుందురు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగ వలెను ఉందురు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను తప్ప రక్షకుడు లేడు, నేను తప్ప నువ్వు ఏ దేవుని ఎరుగవు. ఎవరి గురించి చెప్తాడు ఈ మాటలు? ఇశ్రాయేల్ జనాంగం గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ జనాంగం గురించి చెప్తున్నటువంటి మాటల్లో ఆయన ఏమంటాడు? వాళ్ళ గురించి ఏమంటాడు? కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలె. మేఘం ఎంతసేపు ఉంటుంది? గాలి తగలంతసేపు ఉంటుంది. గాలి తగిలితే ఎటు గాలి తగిలితే అటు వెళ్ళిపోదు. ఏంటిది గడి చెప్పు. మేఘం. హల్లెలూయా. ఎవరిని పోలుస్తున్నాడు మేఘములతో? వారు అంటున్నాడు. వారు అంటే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఈ సందర్భంలో మనల్ని కూడా అలా అంటున్నాడు. ఒకవేళ ఈ కోపం మనం చెందుతామేమో మనం పరిశీలన చేసుకోవాలి. వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందల కన్నే గతించిపోవు ప్రాంతకాలపు మంచు వలె. హల్లెలూయా. మంచు ఎప్పుడు దాకా ఉంటుంది? ఎండ తగిలేంత వరకు, సూర్యరశ్మి తగిలేంత వరకు మంచు ఉంటుంది. సూర్యరశ్మి తగిలితే మంచు ఉంది. ఇక్కడ మంచు పడిందనే ఛాయ్ కూడా కనబడదు కదా. హల్లెలూయా. చాలా మంది అలానే ఉంటారు. దేవుని సన్నిధికి
నడిపించబడేటువంటి వారిలో కొంతమంది దేవుడు ఆశీర్వదిస్తేనే దేవుడు అనేవారు, దేవుడు దీవిస్తేనే దేవుడు అనేవారు, వారు అనుకున్నది వారికి ఇస్తేనే దేవుడు అనేవారు. హల్లెలూయా. వారు అనుకున్నదల్లా జరిగితేనే దేవుడు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అది కాదు క్రైస్తవి. నీకు రోగం పోతే నేను దేవుడు నమ్ముకుంటాను, నాకు జబ్బు పోతే దేవుడు నమ్ముకుంటాను, నా అవసరం తీరిస్తే దేవుడు నమ్ముకుంటాను, నాకు మంచి మేడ కట్టిస్తే దేవుడిని నమ్ముకుంటాను, నాకు మంచి బండి తీసిస్తే నేను దేవుడిని నమ్ముకుంటాను. ఇవన్నీ ఇహలోక సంబంధమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ పాడైపోయేవి, ఇవన్నీ ఒక రోజున లైవ్ అయిపోయేవి. ఇవేవి దేవుని రాజ్యంలోనికి నీతో పాటు రావు. నీతో పాటు వచ్చేది ఏంటి? నీతో పాటు నువ్వు తీసుకొని వెళ్ళేదేంటి దేవుని దగ్గరికి? నీతి క్రియలు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయము కలిగి, ఆయనకు భయపడి ఈ భూలోకంలో నువ్వు చేస్తావు కదా మంచి పనులు. నీ ఇరుగు పొరుగు వారికి చేసేవి, నీ తోటి వారికి చేసేవి, నీ శత్రువు సైతం నువ్వు చేయగలిగే ఆ మంచి ఉంటుంది చూసారా, ఆ మంచి క్రియలే నిన్ను దేవుని ఎదురు నిలబెడతాయి. ఎలా నిలబెడతాయి అంటే శ్రేష్టమైన గోధుమలుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైన గోధుమలుగా, తన కొట్టులో పోసుకునే గోధుమలుగా. అప్పుడు ఏమంటాడు ఆయన? ఇవి మంచి శ్రేష్టమైన గోధుమలు, ఇవి పారవేయబడడానికి, అగ్నితో కాల్చబడడానికి, అగ్నిలో వేయబడడానికి ఇవి కాదు. ఇవి నా కుడి వైపున ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి. ఎడమ వైపున ఏముంది? ఆరని అగ్ని ఉండాలి. పొట్టంతా వెళ్ళిపోతాను. హల్లెలూయా. పొట్టంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది, గింజలు మాత్రము ఆడ నిలబడి ఉన్నాయి. హల్లెలూయా. ఎంతకీ నువ్వు తాలు గింజవా, శ్రేష్టమైన గోధుమ గింజవా? ఆయన చేట ఆయన చేతిలోనే ఉంది. ఆయన తూర్పాలు పడుతున్నాడు, జల్లిస్తున్నాడు. నిలబడితేనే ధాన్యాగారంలో పోతాం, లేకపోతే హల్లెలూయా ఆరని అగ్నితో కాల్చబడతాం. చూడండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ అధ్యాయము 3వ వచనం. వెండిని శోధించి ఆ ఉంగరము చేయువాడైనట్లు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండుము. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారమును నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలుగా చేయును. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఆయన? శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? కూర్చోవాలా. ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎందుకు? వెండిని నిర్మలము చేసినట్లు, బంగారం నిర్మలము చేసినట్లు ఆయన నిన్ను నిర్మలము చేస్తాడు, నిర్మలుడుగా చేస్తాడు. ఎప్పుడు అయితే శ్రేష్టమైనటువంటి వెండిగా మార్చబడితో అతడు ఏం చేస్తాడు? చేతికి ధరించేది చేతికి, ముంజేది ధరించేది ముంజేతికి, మేడలో ధరించాల్సింది మేడలో. ఏమండి? ఆయన ఎక్కడ నిన్ను ధరించాలి అనుకుంటున్నాడో అక్కడ ఆయన దానిని ధరిస్తాడు. హల్లెలూయా. కిరీటముగాను ఆభరణములుగా అయితే మేడలలో. ఏమండి? మన వాళ్ళంతా ధరిస్తారు ముక్కులకి, చెవులకి. నేను మా అత్తను ఒక ఆమెను చూశాను. దేవునికి స్తోత్రం. ఏడ మొదలు పెట్టుకొని ఏడదాకా గుట్టించిందండి. అన్నీ ఒకలే. అది ఏం చేసిందంటే నేను పోయేసరికి అవన్నీ తీసి ఒక ఇల్లు వేసుకొని నెలలో వేస్తే రుద్దుతా ఉంది బ్రష్ తీసుకొని. ఏంటబ్బా ఇల్లు ఎంత తేడాగా ఉంది అని చెప్పి బాగా పరికించి చూద్దునా, ఇవన్నీ మొక్కలే. ఏందంతా ఈ పని చేసేవాడంటే, అయ్యా ఇదేమో మా అమ్మది,
ఇదేమో మా అత్తది, ఇదేమో నా ఫ్రెండ్ ఇచ్చింది, ఇదేమో మా అప్ప చెల్లెలు ఇచ్చారు, ఇది మాత్రం మీ మామ ఇచ్చాడయ్యా అని. వీళ్ళందరూ ఉన్నారంటే ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ గుర్తులుగా వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని ఏం చేసిందంట ఆమె? ఏం చేసింది? మళ్ళీ చెప్పు. ఏడు మొదలుకొని ఏడు దాకా బొక్కలు, ఈ శరీరం అంతా బొక్కలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమెకు అది ఇష్టమయ్యింది. సరే, దేవుని స్తోత్రం. అయి ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఏదో కుక్క పిడుతున్నట్టుగా కలుసుకొని ఉన్నట్టుగా చిన్న చిన్న కలుసుకోవాలి ఉంటాయి. వాళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని కుక్క పిడుతులే వరుసగా అండి. బరువు ఎత్తి తెగిపోతుంది శివు సాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు, మనలో నూతనత్వాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఇంకా మనలో పాల్గొనలు చాలా ఉన్నాయి. ఏమండి? కొన్నిటికి బానిసలైపోయి, కొన్ని వదిలిపెట్టుకోలేక, కొన్ని విడిచిపెట్టుకోలేక, కొన్నిటిని మారుకోలేక, హల్లెలూయా, పట్టు పట్టుకొని ఏలకడుతూ ఉందామా ఓడదామా, పోదామా ఉందామా అన్నట్టు ఏలకడతా ఉంటారు. హల్లెలూయా. తుమ్మితే ఊడిపోయే ముక్క, రాలిపోయే ముక్క ఏమంటుందని ఒకసారి చెప్పండి, ఒక ఆలోచన చెప్పండి. తుమ్మితే రాలిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందండి అంటున్నారు. హల్లెలూయా. ఆయన చేతిలో చేప ఉన్నది, జాగ్రత్త. ఒక రోజున ఆయన తూర్పాలు పెట్టినప్పుడు, ఆయన కళ్ళను శుభ్రం చేస్తున్నటువంటి దినమున నువ్వు తాలు గింజవలే వెళ్ళిపోతే నువ్వు చేసిన ఈ భక్తి ప్రయాస మొత్తము వ్యర్థమే. నేను ఎన్ని సంవత్సరాల నుండి దేవుని నమ్ముకొని ఉన్నానండి. నేను ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నానో తెలుసా? నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి లేదా ఆయన మందిరంలో నేను సేవ చేస్తున్నానో తెలుసా? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, నువ్వు తాలు గింజవైతే, గోధుమతో కలిసేగా ఉంటుంది తాలు గింజైనా, ఏమంటే అది వేరుగా ఉంటుందా? కాదు, గోధుమలతో కలిసే ఉంటది. నేను కూడా గోధుమనే అన్నట్టు, నేను కూడా శ్రేష్టమైన ధాన్యమునే అన్నట్టు. ఎప్పుడు బయటపడింది? తూర్పాలు పెట్టినప్పుడు బయటపడి. నువ్వు తాలు గింజవా గట్టి గింజవా? హల్లెలూయా. ఇంతకీ మనము గట్టి గింజలుగా ఉన్నామా తాలు గింజలుగా ఉన్నామా? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరచిన యెడల దానిని నరికివేయుము. నీవు రెండు చేతులు కలిగిన నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతర పరిచిన యెడల దానిని నరికివేయుము. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుట్టివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన యెడల దాన్ని తీసి పారవేయము. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ మాటలు మనకి ఇష్టంగా ఉన్నాయా? అభ్యంతర పరిచిన యెడల ఏం చేయాలంట? నరికేయాల. నీ పాదము నిన్ను అభ్యంతర పరిస్తే నీ పాదాన్ని ఏం చేయాల? నరికేయాలంట. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే కన్నుడు ఏం చేయాలంట? ఓ దేవుడు, ఈ దేవుడేదో మమ్మల్ని ఉద్ధరిస్తాడని, ఈ దేవుడేదో మమ్మల్ని ఆశీర్వదిస్తాడని, ఈ దేవుడేదో మాకు మేలు చేస్తాడని ఈ దగ్గరకు వస్తే ఈరేదయ్యా కాలు నరుక్కోమంటున్నాడు, ఈరేదయ్యా చేయి నరికేసుకోమంటున్నాడు, ఈరేదయ్యా కళ్ళు మీకేసుకోమంటున్నాడు. ఇంకొక దగ్గర అంటున్నాడు ఈ నాలుగు కోసేసుకోమంటున్నాడు. ఎందుకు కోసుకోమంటున్నాడు? నాలుక
ఈ నాలుగుతో నువ్వు అనకూడని మాట్లాడుతున్నావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. అందుకే నీ నాలుక పిల్లలు ఏమంటారు మీరు? ఇంకొకసారి ఆ మాట వచ్చిందా నాలుక చీరేస్తా అంటారు. అంటే రెండుగా కోసేస్తాను అంటారు. మీ పిల్లలు మీరు అంటారా? అంటారా? అల్లుడుయా, మరి మన తండ్రి మనం నాన్నలో తప్పే ఉందా? నువ్వు అనకూడని మాట, చేయకూడని, పలకకూడని మాట, చెప్పకూడని మాటలు చెప్తున్నావు కాబట్టి అది నిన్ను ఎక్కడ తీసుకొని పోతుంది? ఆరని అగ్నిగుండాన్ని తీసుకొని పోతుంది. నువ్వు ఈ నాలుగు కలిగి అనకూడని మాటలని ఆ నరకంలో పోవడం కంటే ఈ నాలుగు చేసుకొని ఏమి అనకుండా పరలోక రాజ్యానికి పోవడం శ్రేష్టము. హల్లెలూయా. ఈ దేవుడిని నమ్ముకుంటే కుడి చెయ్యి, కుడి కాదు, ఒంటి కదుతో బతకాలేమో. ఓ బాబు, ఈ దేవుడు మాకు ఎవరికి వస్తుందండి ఈ ఆలోచన? భక్తి పనులకు వస్తుందా? ఈ భయం వస్తుందా? ఓమో, ఈ దేవుడిని నమ్ముకుంటూ షీజీ చూసుకోవాలి కాబట్టి భక్తి పనులకు వస్తుందా? యథార్థవంతుడికి వస్తుందా? నీతి మంతుడికి వస్తుందా భయము? హల్లెలూయా. ఎప్పుడైతే తప్పుడు మార్గంలో నడుస్తూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు చేతలు చేస్తూ, ఏమండి, దేవునికి రోషంగా పుట్టించేవారుగా, దేవునికి ఉగ్రతను కలిగించేవారుగా ఉంటారు, వాళ్ళు భయపడతారు. నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో బతికేటువంటి బిడ్డవైతే నీకు భయం దేనికి? నీ కాలు నువ్వు పోగొట్టుకోవాలా? నీ చేతి నువ్వు పోగొట్టుకోవాలా? నీ కళ్ళు నువ్వు పోగొట్టుకోవాలా? అభ్యంతర పరిచినప్పుడు వాటిని తీసేసుకోవడమే బెటర్ అంటున్నాడు. అభ్యంతర పడనంత వరకు ఏంటి? నీతో అవి ఉంటాయిగా. నువ్వు అభ్యంతర పడే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు అభ్యంతర పడే విధంగా ఎందుకు నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు? ఈ కాలు చేతులు తీసేసుకోవడం కంటే లోపల కలిసిపోవడం బెటర్లేబా. వెళ్ళిపోతుంటివి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? ఇందాక పాస్టర్ గారు అని చెప్పారు, ఏమండి, చీకట్లో ఉండిపోతారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. తౌడుకుంటుంది. అది వెరీ గుడ్. తౌడుకుంటా తిరుగుతాడు. ఏంటంటే వెలుగులో ఉంటే తౌడుకోవాల్సిన అవసరం లేదుగా. వెలుగులో ఉంటే నేను ఒక చేయబట్టుకోవాల్సిన పని లేదుగా. హల్లెలూయా. నీ కన్ను నిన్ను అభ్యంతరం పరుస్తుందా? దేవుని దగ్గర ప్రార్థించు. నీ పాదము నిన్ను అభ్యంతరం పరుస్తుందా? కూర్చొని ప్రార్థించు. నీ పాదము వద్దు అన్నవాడు హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలా? నరికేయాలిగా. వద్దు అన్నట్టు తీసుకొని పోతుందిగా, మరి నరికేయాలా? నరకకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు దగ్గర కోసం దేవుడు దాన్ని చేస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ పాప పైక్యమైనటువంటి జీవితంలో నుంచి వచ్చిన వారే మనం అందరం. మనం ఎవరు పరిశుద్ధులం కాదు, మనం ఎవరు నీతిమంతులం కాదు. ఇవన్నీ మనకు తెలియదండి. ఓలక డబ్బ మాటలు మాట్లాడడం కాదు, ఇవన్నీ మనం అనుభవించి వచ్చినామని. మీకు ఎవరికి ఒక్క చేసుకున్న అలవాటు లేదా? సినిమాకు పోయిన అలవాటు లేదా? ఎవరు పక్కింటి మునక్కాయలు కోసుకున్న అలవాటు లేదా? ఏమంటే హల్లెలూయా. ఇవన్నీ అభ్యంతరకరమైన పనులు కదా. ఈమె చిన్న చిన్న చెప్పారండి, ఎంతకంటే ఘోరమైన చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండి కూడా, దేవుని నమ్ముకొని కూడా అటువంటి వారితో దేవుడు మాట్లాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ నోరు నిన్ను అభ్యంతరపరిస్తే, నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే, దాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయి. నేను నిన్ను మహిమకు మారుస్తాను అంటున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం. దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను, నా
యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయించున్నాను, నశింపజేయించున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు కంటే విస్తారముగా ఉండును. మధ్యాహ్న కాలమున యవనుడు తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పించును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. 7 కలిగిన స్త్రీ క్షీణించుతున్నది, ఆమె ప్రాణము విడిచి ఉన్నది. పగటి వేళనే ఆమెకు ప్రొద్దు కురికి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానము పొంది ఉన్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల యొక్క కత్తిపాలు చేశారు. హల్లెలూయా. దేవుని గురించి మాటలు చాట్లో ఉన్న వాళ్ళ గురించి కాదు, చాటలో నుంచి బయటపడ్డ వాళ్ళ గురించి. అంటే పొట్టినారు తింటారా? వాడు తినాలనుకున్నాడు. ఎవరు తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అనాలా? తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు? అయ్యా ఈ ఆటలు తాళలేకపోతాడు. ఈ పొందులు ఎంతకీ పొట్టి ఏ తింటున్నాయి? పొందులు తింటున్నాయి కదా, దానికి కూడా పాలుపోయాడు కదా. ఏమంటున్నాడు? ఈ పందులు తిను పొట్టునైనా తిని నేను కడుపు నింపుకున్నాను అనుకుంటే ఈ పందులు అసలే ఆత్రమే కదా, వీడికి మిగల్సలా కదా, మిగల్చలేదు. ఆ పందులు ఆ పొట్టును తినేసినాయి. వీడు ఆకలితో అప్పుడు అంటున్నాడు, నా తండ్రి అనేకులకు ఆహారం. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. ఎప్పుడు? పొట్టు తినే సమయానికి కదా. హల్లెలూయా. మనం కూడా తప్పిపోయిన కుమారులాగా అయిపోతే వాడికి పందులతో సహవాసమైన దొరికింది. ఏమంటే మనకేం దొరికిందో మనకే తెలియదు. జాగ్రత్త సుమా. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తూర్పాలు పడతా ఉన్నాడు. తాలు గింజమైతే అగ్నిగుండంలోకి, గట్టి గింజమైతే ఆయన రాజ్యం. ఏంటి అల్లాలో మనదే నిర్ణయం. తాళవంచని ప్రార్థన చేద్దాం. నేను తాలు గింజగా ఉంచడానికి దేవుడు ఆశపడట్లేదు. అగ్ని ఆరని, పురుగు చావని ఆ నరకాగ్ని గుండములో నువ్వు పాలు పొందడం దేవుడు ఇష్టపడట్లేదు. కానీ అలా ఉండడము దేవుని యొక్క చిత్తము కాదు. కానీ నిన్ను తనతో కూడా కూర్చుండబెట్టుటకై ఆయన సింహాసనము మీద ఆయన కుడి పార్శ్వమున నిన్ను కూర్చుండబెట్టుకుంటున్నాయి. తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యముగా దేవుడు ఎంచుకొనక నీ కొరకు రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. నీలో తాలు కనబడుతుంది ఆయనకి, నీలో లోపం కనబడుతుంది ఆయనకి. చూడడానికి గట్టి గింజలాగే ఉన్నావు, చూడడానికి గట్టి గింజలాగే నువ్వు కనబడుతున్నావు. కానీ ఆ గట్టి గింజలో ఉండేటువంటి ఆ మధురమైన పదార్థం నీలో లేదు. అందుకే గాలి కొట్టగానే ఎగిరిపోతున్నాం. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాటకి, ఎవరు ఏ పని చెప్తే ఆ పనికి, ఎవరు ఏ రకంగా నిన్ను నడిపిస్తే ఆ రకంగా నడిచిపోవడానికి, లోకంలో పడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇది కాదు దేవుని దగ్గర కోరుతుంది. నువ్వు గట్టి గింజలే, పాలు గింజలా కాదు, గట్టి గింజగా. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని వేదనలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, చివరికి నీ ప్రాణమే పోయే పరిస్థితులు నీకు ఎదురైనా కూడా నీ దేవుడు నువ్వు ఎప్పుడైతే విడవకుండా ఉంటావో, ఆ చాట్లో గింజ ఉన్నట్లుగా నువ్వు ఉంటావో, ఓ దేవుడు నిన్ను బట్టి ఆ దూతల ఎదుట, శరూపుల ఎదుట, దూత గణంబుల ఎదుట నిన్ను పొగిడి, నిన్ను హత్తుకొని, రాధా కుమారుడా, రాధా కుమార్తె, నీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాలను స్వతంత్రించుకొని చెప్పి ఆ రాజ్యంలో నేను కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధంగా. ఇంకా ఎంతకాలం తాలుగింజలా ఉంటాం? తాలుగింజగా ఉండడానికి కారణాలు ఉన్నాయి.
వాటన్నింటిని విడిచిపెట్టాలి. దేవుని యొక్క బలమైన విశ్వాసిగా, బలమైన సాక్షిగా మనం ఉండనట్లు ఆయన చేతిలో వదిలిపోదాం. ఆయన మనల్ని ఆశీర్వదించి నడిపిస్తాం.